గెలిచేదెవరు, మెజార్టీ ఎంత, జూబ్లీహిల్స్ బైపోల్పై జోరుగా బెట్టింగ్స్ అట, 100 కోట్లు చేతులు మారుతున్నట్లు అంచనా, అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ వైపే పందెం, కాంగ్రెస్ గెలుస్తుందంటూ ఎక్కువగా బెట్టింగ్ కాస్తా ఉన్నారట. ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి బెట్టింగ్ చేస్తూ ఉన్నారు. జోరుగా 100 కోట్ల రూపాయలకు సంబంధించిన బెట్టింగ్ నడుస్తూ ఉన్నది ఇప్పుడు జూబ్లీహిల్స్లో. ఎవరు గెలుస్తారంటే ఈ పార్టీ గెలుస్తుందంటే ఈ పార్టీ. మరి దీంట్లో బీజేపీ పార్టీ గెలుస్తుందని ఎవరైనా బిట్టు పెట్టొచ్చు అంటారా? బీజేపీ పార్టీ మీద కూడా బిట్టింగ్ ఉంది. బీజేపీ పార్టీ మీద ఏం బిట్టింగ్ ఉంది అంటే డిపాజిట్ రాదని. బీజేపీ పార్టీకి డిపాజిట్ రాదని ఎక్కువ మంది, వస్తుందని కొంతమంది. సో డిపాజిట్ మీద బీజేపీ పైన నడుస్తూ ఉంటే ఇక దీనిలో గెలుపు ఓటమిల పైన ప్రధానంగా ఇన్ని వేల ఓట్లతో అనేది కాదు, టఫ్ ఉంది ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్లో టఫ్ ఉంది. సో దాంట్లో భాగంగానే ఎవరు గెలుస్తారని ఇప్పుడు చెప్పేటట్టుగా లేదు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. పోలింగ్కి ఇంకా 3 రోజులు, ఫలితాల వెల్లడికి వారం టైం ఉన్నప్పటికీ మారుతున్న సమీకరణాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు గెలుపోటములపై పందాలు నడుస్తున్నాయి. గెలుపు ఎవరిదనే అంశంతో పాటు మెజార్టీ ఎంత అనే దానిపై చుట్టూ కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఏపీ రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు కూడా బెట్టింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ బై ఎలక్షన్ సందర్భంగా చేతులు మారే అక్రమ నగదు విలువ 100 కోట్ల రూపాయలు ఉంటుందట. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్నికలు కాదు, జూబ్లీహిల్స్ కేవలం ఉప ఎన్నిక మీద తెలంగాణ రాష్ట్రంతో పాటు మిగతా ఉన్నటువంటి పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా బెట్టింగ్లు కాస్తూ ఉన్నారట. నామినేషన్ల ఘట్టం పూర్తయిన నాటి నుంచే పంద్యాలు కాస్తున్నట్లు తెలుస్తుండగా పోలింగ్ తేదీ, రిజల్ట్స్ నాటికి ఈ మొత్తం 1000 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. 1000 కోట్లు దాటినా కానీ ఆశ్చర్యపోద్దట. ముఖ్యంగా హైదరాబాద్లోని బంజారా హిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలతో పాటు ఏపీలోని విజయవాడ, గుంటూరు లాంటి నగరాల నుంచి ఈ బెట్టింగ్ నెట్వర్క్ ఉన్నట్టు తెలుస్తుంది. బెట్టింగ్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ప్రైవేటు సర్వేలు చేస్తూ అంచనాలను బట్టి పందెం రేట్లను మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య వార్. ప్రధానంగా ఈ ఉప ఎన్నిక పోరు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య ఉన్నది. బీజేపీ కూడా బరిలో ఉన్నప్పటికీ ప్రధాన బెట్టింగ్ మాత్రం ఈ రెండు పార్టీల చుట్టే తిరుగుతున్నట్లు తెలుస్తున్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలిచి తమ బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తుండగా, గతంలో ఈ స్థానాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్ తిరిగి గెలవడం ద్వారా ఉనికి చాటుకోవాలని చూస్తున్నది. దీంతో పందెం రాయలు కూడా ఈ రెండు పార్టీల అభ్యర్థులపైనే దృష్టి సారించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మధ్య ఓరాహోరి పోరు ఉండబోతుందన్నట్టు సర్వేలు చెప్తుండడంతో పందాల రేట్లు కూడా క్షణక్షణంగా మారుతున్నాయట. కాంగ్రెస్ వైపే ఎక్కువ మంది బెట్టింగ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుత అంచనాలు, బెట్టింగ్ ట్రెండ్లను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అభిప్రాయం పందెం రాయిలలో బలంగా ఉన్నట్టు తెలుస్తుంది. బెట్టింగ్ రేట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ అభ్యర్థిపై పందెం కాసిన వారికి తక్కువ లాభం. ఉదాహరణకి 10కి 20 నుంచి 30 చెప్తుండగా, అంటే 10 రూపాయలకి 20 నుంచి 30 చెప్తుండగా, బీఆర్ఎస్ అభ్యర్థిపై పందెం కాసిన వారికి ఎక్కువ రిటర్న్స్. ఉదాహరణకు 10 రూపాయలు పెడితే 40 నుంచి 60 రూపాయలు వస్తాయట. 40 నుంచి 60 రూపాయలు. అదే నువ్వు 10 రూపాయలు కనుక అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద బెట్టింగ్ కాస్తే 20 నుంచి 30 వస్తాయట. అంటే ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు అన్నటువంటి దానిపైనే బెట్టింగ్ కాస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇట్లా ఇచ్చేలాగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దీనిని బట్టి కాంగ్రెస్ విజయంపై ఎక్కువ మంది పందెం కాస్తున్నారని, దానితో పోలిస్తే బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు కాస్త తక్కువగా అంచనా వేస్తున్నారని తెలుస్తున్నది. సో ఇక్కడ కూడా బెట్టింగ్ వాళ్ళు కూడా చూడాలి, 40 నుంచి 60, 20 నుంచి 30 అంటే యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఎవరు గెలిచినప్పుడు కూడా ఒక 10,000 ఓట్ల మధ్యలో ఉంటుంది అనేది. సో వాళ్ళు కూడా ప్రైవేట్గా సర్వేలు చేసుకుంటున్నారట. బీఆర్ఎస్ గెలిస్తే వచ్చే భారీ లాభాల కోసం కొంతమంది రిస్క్ తీసుకునేందుకు వెనకాడడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న సానుకూలత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం తదితర అంశాలు కాంగ్రెస్ వైపు పందెం మొగ్గు చూపడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. సో మీరు సరే బెట్టింగ్ కాయకపోయినప్పటికి కూడా బెట్టింగ్ మనకు అది అవసరం కూడా లేదు. సో ఎవరైతే ఒక్కసారి మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ అంటే మీరు ఇప్పుడున్నటువంటి దాంట్లో ఏ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మీ కామెంట్ అయితే ఒకసారి పెట్టేటువంటి ప్రయత్నం. జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మీరు అభిప్రాయపడుతున్నారు, మీ అభిప్రాయం ఏంది? సో మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి కేవలం జూబ్లీహిల్స్ పైన మీ అభిప్రాయం ఏంటిది ఒక్కసారి మీరు జస్ట్ కామెంట్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మీ కామెంట్ కూడా ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేస్తా. జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలుస్తుంది?
మెజారిటీ పైనే ప్రత్యేకమైనటువంటి బెట్టింగ్స్ అట. పోలింగ్ రోజు దగ్గర పడుతుండడంతో బెట్టింగ్ వ్యవహారం జోరందుకున్నది. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని కొన్ని ప్రముఖ క్లబ్లు, ఫామ్ హౌజులు ఇందుకు వేదికలుగా మారినట్లు తెలుస్తున్నది. రిజల్ట్స్ రోజు వరకు ఈ బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతుంది. ఎగ్జిట్ రిపోర్ట్స్ విడుదలైన తర్వాత మరింత బెట్టింగ్స్ పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. కేవలం గెలుపోటమిలే కాకుండా గెలిచే అభ్యర్థి మెజార్టీ ఎంత ఉంటుంది అనే అంశం పైన కూడా భారీగా పందాలు కాస్తున్నారు. ఉదాహరణకు గెలిచే అభ్యర్థి 5,000 ఓట్ల లోపు మెజార్టీతో గెలుస్తారా, లేదంటే 5,000 పైబడి మెజార్టీతో గెలుస్తారా అని దానిపై 1:2 నిష్పత్తిలో బెట్టింగ్లు జరుగుతున్నట్లు సమాచారం. 10,000 పైనే అయితే ఇంకో నిష్పత్తి, 5,000 లోపు అయితే ఇంకో రేటింగ్లో బెట్టింగ్స్ కాస్తున్నారు. ప్రతి డివిజన్, ప్రతి ఓటర్ల గ్రూపు బలబలగాలను విశ్లేషించుకుంటూ నిపుణులు సంప్రదిస్తూ బెట్టింగ్ పెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలోని చివరి ఘట్టాలు, అభ్యర్థుల ప్రసంగాలు, ఓటర్ల మూడ్ లాంటి ప్రతి అంశం బెట్టింగ్ రేట్లను ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అంతా కూడా ఉంటుంది. మెజార్టీ 5,000 లోపు గెలిస్తే ఎంత పైసలు, 10,000 లోపు గెలిస్తే ఎంత పైసలు అన్నటువంటి దానిపైనే ఎక్కువగా అదైతే నడుస్తూ ఉన్నది. సో చూడాలి ఏం 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 జరగబోతా ఉన్నది అనేది. ఇక కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటా ఉన్నారు చెట్టి కొమరయ్య, లోకేష్ ఏమో నవీన్ అని చెప్పేసి అంటా ఉన్నారు. బీఆర్ఎస్ అని చెప్పేసి గణేష్ చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి అయితే మరొకరు చెప్తా ఉంటే కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్, సో వాళ్ళకు సంబంధించినటువంటి అభిప్రాయం చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్. సరే ఏదేమైనప్పటికీ కూడా రెండు పార్టీల మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ కనిపిస్తూ ఉన్నది. కొంత పార్టీ అభ్యర్థిని ప్రకటించడంలో కాస్త ఆలస్యం చేసింది. ఒక పక్కన బీజేపీ పార్టీ అయితే ఇక ఈ లైన్లలో అయితే లేదు, గెలుపు దాని లైన్లో అయితే లేదు. ఇక అది 3వ స్థానం కోసం మాత్రమే కొట్లాడుతున్నట్టుగా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ 15,000 మెజార్టీతో గెలవబోతా ఉన్నదట. అన్న 25,000 నుంచి 40,000 మెజార్టీతో గెలుస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏ పార్టీ గెలుస్తుంది 25,000 నుంచి 40,000? కాంగ్రెస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో కాంగ్రెస్ అని చెప్పేసి అంటాను, కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ అని చెప్పేసి శ్రీకాంత్ చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ అని. కొల్లూరి సునీల్ బీజేపీ అని చెప్పేసి ఆయన చెప్తారు. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు కూడా బీజేపీ రావాలని చెప్పేసి మహేష్ యాదవ్ చెప్తా ఉన్నాడు. బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పేసి మరొకరు చెప్తా ఉన్నారు. సో రకరకాలైనటువంటి అభిప్రాయాలు అయితే ఉన్నారు. ఒక పక్కన కొంత విషయం ఏంటిదంటే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అనుకూలత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది, లేదని మనం చెప్పడానికి అసలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది, కానీ నిలబడ్డటువంటి వ్యక్తి పైన కొంత సానుభూతి ఉంది. సో ఈ వ్యతిరేకతని, ఈ సానుభూతి అనేది, అంతేకాకుండా ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యూత్ ఉంటే ఆయనకు ఉన్నటువంటి కనెక్షన్ కావచ్చు. సో ఇది నవీన్ యాదవ్ని నిలబెట్టేందుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిలబెట్టేందుకు అది ఆయనకు సహకరిస్తున్నటువంటి అంశాలు. సో చూడాలి. ఈ చాలామంది బెట్టింగ్లు అంతా కూడా నడుస్తూ ఉన్నది. మరి ఎవరు గెలుస్తారు ఏందనేది మనం ఎట్లా చెప్పగలుగుతాం? 14వ తారీఖు కూడా అది ఇప్పితే కానీ బాక్సులు ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో ఆ ఈవీఎంలు ఓపెన్ చేస్తే కానీ తెలియదు.